హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, హైదరాబాద్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసానో చూస్తారా ఫ్రెండ్స్? వచ్చేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. హైదరాబాద్ దమ్ బిర్యానీ పెద్ద పెద్ద ముక్కలతో తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, హైదరాబాద్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాల్లో మొదటిగా మసాలా పౌడర్ చేసుకుందాం మనం. అందులో మసాలాకు కావాల్సిన పౌడర్ చూడండి. మొదటిగా కొన్ని ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిర్చి, లవంగాలు, ఇలాచి ఆకు, బిర్యానీ ఆకు, ఇలా ఇవన్నీ కూడా తీసుకొని మనం మసాలాలని మొదటిగా ఈ మసాలాలన్నీ తీసుకున్నాం కదా. ఈ మసాలాలన్నింటినీ మొదటిగా తీసుకున్న తర్వాత మనం ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ కూడా ఏం వేయకుండా వద్దునే అలా వేపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇవి అన్నీ కూడా వేసేసుకొని మనం అలా దూరగా లైట్గా మనం అలా వేయించుకున్న తర్వాత అలా అవన్నీ వేయించుకున్న తర్వాత మనం అవి కొంచెం లైట్గా దూరగా మారిన తర్వాత మనం మిక్సీలో తీసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీలో తీసేసుకున్నాం కదా. మిక్సీలో తీసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 10-15 మనం జీడిపప్పు పలుకులు వేసుకుందాం. అది ఆప్షనల్, మనం వేసుకుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మొదటిగా చికెన్ తీసుకుందాం మనం. చికెన్ తీసుకున్న తర్వాత 1 kg బాస్మతి రైస్ మొదటిగా 1 గంట ముందు మనం నానబెట్టుకొని ఉంచుకుందాం. బాగా కడుక్కొని అలా నానబెట్టుకుందాం. బిర్యానీ మసాలా సామాన్లు చూద్దాం ఇప్పుడు. అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు, ఇలా అన్నీ కూడా తీసుకుందాం. షాజీరా కూడా తీసుకొని మొత్తాన్ని తర్వాత వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఉంచుకుందాం. వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అల్లం పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం నెయ్యి, కొంచెం చిన్న ఫుడ్ కలరు, రెడ్ కలరు, తర్వాత కొంచెం కుంకుమ పువ్వు, జీడిపప్పు, మనం ఇందాక తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్, ఇలా ఇవన్నీ తీసుకుందాం. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, తర్వాత పచ్చిమిర్చి, ఇలా ఇవన్నీ తీసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు మనం తర్వాత చూడండి, నేను ఒక పెద్ద బేసిన్ తీసుకున్నాను. అందులో మనం చికెన్ బాగా కడుక్కొని శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని బాగా ఇందులో మనం చికెన్ వేసుకున్నాం కదా. ఈ తర్వాత ఇందులో చూడండి, నేను కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత చూడండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే చూడండి, అల్లం పేస్ట్ బాగా మొత్తం అంతా కూడా వేసేసుకోలేదు, కొంచెం తీసి ఉంచాను. అలా తీసిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ కూడా అలా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక నిమ్మ చెక్కని మనం పిండుకుందాం. చెక్క బాగా పిండుకున్న తర్వాత మనం చూడండి, బిర్యానీ మసాలా పౌడర్ ఇప్పుడు నేను తయారు చేశాను కదా, అది అందులో నేను కొంచెం లేయర్స్ కింద ఒక 4-3 లేయర్స్ కింద వేసుకుందాం. అలా బిర్యానీ పౌడర్ని ఒక 2-3 ఎంతలు వేసుకుందాం. చూడండి, ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది కరెక్ట్గా వేసుకొని మనం బాగా ఇందులో కొంచెం ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసినంత ఉల్లిపాయ సగం ముక్కలు వేసుకుంటున్నాం. చూడండి, ఎక్కువ వేసుకోవద్దు, తీవిగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకున్న తర్వాత వీటన్నిటిని చూడండి ఇలా అన్నీ తీసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం కారం పౌడర్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని బాగా చేత్తో మ్యాగ్నేట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుందాం. మొత్తం బాగా కలిసేలా గట్టిగా పిసికినట్టు బాగా మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. గట్టిగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం ఆ చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం మనం. తర్వాత ఇప్పుడు మనం చూడండి, అలా ఎంత బాగా మ్యాగ్నేట్ చేశానో నేను. అలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఒక 2-3 స్పూన్లు నూనె వేస్తున్నాను. 2-3 స్పూన్లు నూనె వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఆ నూనెతో కలిసేలాగా మొత్తం ముక్కలు బాగా పట్టేలాగా, నూనె మసాలాలు అన్నీ పట్టేలాగా మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పీసు ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పీసు. అలా మొత్తం మసాలాలన్నీ బాగా పట్టేలాగా మనం చూద్దాం. చూడండి, బాగా అన్నిటిని అలా పట్టించుకుంటూ మనం అలా
కలుపుకున్న తర్వాత ఇందులో మనం చూడండి నెక్స్ట్ నేను ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. కట్ చేయకుండా వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేస్తే బాగోదు నాకు తెలిసి అయితే. తర్వాత ఇప్పుడు కొంచెం మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి బాగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకున్నట్టు ప్రతి ముక్కకి కూడా బాగా కలిసేలాగా మనం అప్లై చేసుకున్నాం. తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం ఇందులో చూడండి బాగా కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మనం కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుందాం. జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా మనం కలుపుకుందాం. జీడిపప్పు కూడా అందులో బాగా కలిసేలాగా మొత్తం అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మొత్తం ప్రతి ఒక్క ముక్క కూడా బాగా కలిసింది కదా. ఇప్పుడు మొత్తం కారం, ఉప్పు, నూనె అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇంతకుముందు మనం తయారు చేసుకున్న బిర్యానీ మసాలా కొంచెం వేసుకుందాం. కొంచెం వేసుకొని బాగా మొత్తం కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత చూడండి బాగా ఇప్పుడు కొంచెం కసూరి మేతి మన ఇంట్లో ఉంటేనే వేసుకుందాం. ఆప్షనల్ అది, లేకపోతే వద్దు. ఇలా వేసుకుని కసూరి మేతి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. అలా మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇందులో కొంచెం మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కూడా అలా లేయర్ల కింద వేసుకుంటే ముక్కకు కూడా బాగా పడుతుంది. చూడండి అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన మొత్తం ప్రతి ముక్క కూడా జ్యూసీగా తయారయ్యి స్మూత్గా బాగా ఉడికి మనకి పీస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇందులో నేను ఒక 2 కప్పుల పెరుగు వేస్తున్నాను. ఒక 2 కప్పుల పెరుగు వేసి బాగా దీన్ని కలిపెట్టుకుందాం. చూడండి బాగా చేత్తో మ్యాగ్నేట్ చేసేసుకుందాం మొత్తం అంతా కూడా. ఇందులో మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల అంతా కూడా ఇప్పుడు చూడండి ఇందులో మనం వేసిన నెయ్యి, నూనె కూడా మొత్తం బయటికి బాగా కనిపిస్తుంది పెరుగు వేయగానే. చూడండి అలా కల్పించగానే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది పీస్ నుంచి దగ్గరికి. అలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి వేరే పెనం మీద మనం అలా పక్కన పెట్టిన తర్వాత వేరే పెనం మీద మనం చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాం. రైస్ ఉడికించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం తర్వాత ఇందులో నెయ్యి కాగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇంచు అంటే ఒక 4 ముక్కలు వేసుకుందాం. చూడండి నెయ్యి అది వేసుకున్న తర్వాత నెయ్యిలోని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం చూడండి బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా పక్కన ఉంచాం కదా, అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలయబెట్టేస్తున్నాను. చూడండి బాగా కలుపుకొని బాగా కొంచెం దూరగా వేయించుకొని బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం చూడండి నేను ఇందులో కొంచెం కరివేపాకు వేస్తాను. ఇప్పుడు చూడండి కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మనం బాగా దీన్ని బాగా కలబెట్టుకొని ఉంచుకుందాం. అలా వేయించుకున్న తర్వాత చూడండి మనం ఇందాక ఉంచుకున్నాం కదా కొంచెం అల్లం పేస్ట్ వేసేద్దాం. వేసిన తర్వాత అదేవిధంగా కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం బాగా కలబెట్టుకుందాం. బాగా వెల్లుల్లి అల్లం వేగేలాగా మనం దీన్ని బాగా వేయించిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కొంచెం మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ని వేసుకొని మనం ఇందాక ఉంచుకున్న మసాలా వేసుకొని మనం బాగా కలపెట్టుకొని బాగా వేయించుకుందాం. మసాలా ఫ్లేవర్ మొత్తం ఆ బిర్యానీ వాటర్లో కలిసేలాగా అది వేగితే కూడా మసాలా ఫ్లేవర్ బాగుంటుంది కదా. అలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసేసుకుందాం. చూడండి 1 కేజీ బియ్యానికి మనం తగినన్ని వాటర్ వేసుకుందాం. 1 కేజీ బియ్యానికి మనం 4 లోటాలు వేసుకుంటే సరిపోతుంది. కేజీ 2 లోటాలు కాబట్టి అలా వేసుకున్న తర్వాత మొత్తం అది బాగా ఉడికేలాగా మనం రైస్ మొత్తం మరిగేలా ఉంచుకున్న తర్వాత అందులో మనం రైస్కి సరిపడినంత వాటర్లో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఉంచుకొని మరిగించుకున్న తర్వాత చూడండి నేను కడిగి ఉంచిన బియ్యం వేసాను. బియ్యం వేసిన తర్వాత కొంచెం జస్ట్ అలా కలబెడదాం అంతే. కలబెట్టిన తర్వాత బియ్యాన్ని ఉడికిస్తున్నాం కదా మొత్తం అంతా కూడా మొత్తం అంతా కలబెట్టిన తర్వాత ఆ చెత్త ఉంది కదా పైన మనం వేసిన బిర్యానీ మసాలా మొత్తం మధ్యలో తగులుతూ అక్కడక్కడ మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఇలా తీసేయడం వల్ల దమ్ బాగుంటుంది. దమ్ కూడా మనకి తినేటప్పుడు చిన్న ఆకులు ఇలాంటివి ఏమి తగలకుండా చాలా క్రిస్పీగా మనకు బాగా నోటికి తగులుతుంది. ఇప్పుడు చూడండి నేను పక్కన అది పెట్టి కొంచెం నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ ఇంకా వెలిగించలేదు. వెలిగించిన తర్వాత వెలిగిద్దాం. ఇప్పుడు చూడండి బియ్యం వేస్తున్నాను.
బియ్యం ఉడికించిన అన్నం ఉంది కదా, అది లేయర్ల కింద వేసేద్దాము. ఒక 50% రైస్ ఉడికితే చాలు. అది ఒక 50% ఎలాగో మన దమ్లో ఉడుకుతుంది కాబట్టి పీస్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఒక 50% ఉడికిన తర్వాత మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం లేయర్ కింద వేసేసుకొని మనం మొత్తం అంతా కూడా లేయర్ కింద వేసేసిన తర్వాత ఒక పక్కన పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకోవడం వల్ల దూరగా వేయించుకుందాం. మొత్తం దూరగా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేసిన లేయర్ వేసాం కదా, అందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. గార్నిష్ కోసం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటూ తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మనం అంతా లేయర్ మీద మొత్తం బాగా సర్వ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ ఇందాక ఉంచుకున్న మసాలా పౌడర్ వేసుకొని తర్వాత కుంకుమ పువ్వు ఉంచుకున్నాం కదా, వాటర్లో నానబెట్టుకొని అదే వాటర్లోది మనం వేసేసుకుందాం. తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు వేసుకున్నాం కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు ఉంచుకున్న జీడిపప్పును మనం మొత్తం అంతా కూడా బిర్యానీ మీద గార్నిష్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మన స్టవ్ మీద ఫుల్ ఫ్లేమ్లో ఒక పాడైపోయిన పెనం మీద దమ్ పెట్టుకుని దాని మీద మనం బరువు పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకుందాం. 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అది దమ్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, దమ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు గుమగుమలాడిపోతుంది. ఆ పీసు ఆ స్మెల్ ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ముక్కలు కూడా చాలా బాగా ఉడికినవి. ముక్కలు జ్యూసీగా తయారై చాలా స్మూత్గా రైస్ పొడిలాడుతూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మనం ముక్కలన్నీ కూడా తీసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకొని మనం ఇందులో మనం ఒక నిమ్మకాయ 2 ఉల్లిపాయ ముక్కలను కూడా పెట్టుకొని దాని మీద మనం 2 గుడ్లు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి 2 గుడ్లు పెట్టుకొని మనం తినేద్దాం ఫ్రెండ్స్. రెడీ యమ్మీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.